ఎస్, చూడండి, క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో మెండెలు 7 సంవత్సరాలు కష్టపడి తన వర్క్ను తయారు చేసుకున్నాడు. ఆ వర్క్ను ఏ పేరు మీద పబ్లిష్ చేసినాడంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనే పేరు మీద 1865 సంవత్సరంలో చేసినాడు. అతనికి గుర్తింపు 1990 వరకు రాలేదు. సో ఎందుకు మెండల్ యొక్క లాస్ అనేటివి అప్పుడుండే ప్రపంచంలో ఉండే ప్రజలు ఎందుకు దాన్ని అంగీకరించలేకపోయినారంటే, ఫస్ట్ కారణం ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ఆ కాలంలో అంత ఈజీ కాదు. ఒకవేళ కమ్యూనికేషన్ అనేది అంత ఈజీ కాదు. దానివలన అతను చేసిన పని మొత్తం పెద్దగా పబ్లిష్ చేయలేకపోయింది. అది ఫస్ట్ కారణం. రెండవది ఏంటంటే మెండెల్ తన యొక్క మైండ్ ప్రకారము ఫ్యాక్టర్స్ అని పిలిచేవాడు. దీన్ని జీన్స్ని ఫ్యాక్టర్స్ అని పిలిచేవాళ్ళు. మనం ఇప్పుడు దాన్ని జీన్స్ అంటున్నాం. మెండెల్ కనిపెట్టిన కాన్సెప్ట్ ఆఫ్ జీన్స్ అనేది ఎలా ఉంటాయి అంటే స్టేబుల్ అని చెప్పినాడు. అవి మారవు. ఎందుకంటే చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ జీన్స్, ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఆఫ్ జీన్స్ ఉంది కదా, ఇది క్రోమోజోమ్, దీని లోపల డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏ లోపల జీన్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది క్రోమోజోము, దీని లోపల డిఎన్ఏ ఉంటుంది, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, దీనిపైన జీన్ ఉంటుంది. సో జీన్ అన్నా కూడా అలీలే. ఓకే, ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ నేను రికార్డ్ చేసేసినాను. సో మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, క్రోమోజోమ్, ఇది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, దీని మీద జీన్ ఉంటుంది, ఈ సేమ్ ప్లేస్లో ఉంటుంది. ఈ మొత్తం కలిపి దీన్ని ఏమంటారంటే, ఇది ఫస్ట్ క్రోమోజోమే, దీని మొత్తాన్ని క్రోమోజోమ్ నెంబర్ 1 అని అంటారు. ఇప్పుడు ఈ జీన్స్ అనేవి డివైడ్ అయినప్పటికీ, క్రోమోజోమ్స్ డివైడ్ అయినప్పటికీ దీని మీద ఉండే జీన్స్, దీని లోపల ఉండే అలీల్స్ అనేవి విడిపోవురా తిక్కనా కొడుకులారా అని చెప్పినాడు అప్పుడు ఎవరికి, సైంటిస్టులకి. అందుకే ఏమన్నాడంటే అవి స్టేబుల్ రా బాబు అన్నాడు. అవి ఏం చేస్తాయి, స్టేబుల్ డిస్క్రీట్ యూనిట్స్ అవి ఏం చేస్తాయి అని అంటే, మెండల్ చెప్తున్నాడు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రైట్స్ని, పెయిర్ ఆఫ్ అలీల్స్ని కంట్రోల్ చేస్తాయని చెప్పినాడు. పెయిర్ ఆఫ్ అలీలీస్ బ్లెండ్ అవ్వవు అంటే ఏంది అంటే, ఒకదానికొకటి బ్లెండ్ అవ్వవు అంటే ఏంటంటే మిక్స్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్, క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఉంది, ఇది పొడవాటి చెట్టు అల్లీలు, ఇది పొట్టి చెట్టు అల్లీలు. ఈ రెండు మిక్స్ అయిపోయి ఏదో కొత్త రకం చెట్టు ఏర్పడదు. ఓకే, సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట. అంటే వీటికి స్టెబిలిటీ ఉంది అని చెప్పినాడు. కానీ ఇదంతా విన్న ఆ కాలం నాటి సైంటిస్టులు ఒప్పుకోలేదు. అది ఇక్కడ చెప్తున్నాడు, ఈ రెండు మిక్స్ అవ్వవు ఒకదానికొకటి. కానీ దీనిని మెండల్ చెప్పిన ఫ్యాక్టర్స్ అనే దానిని అతని కాలంలో ఉన్న కాంటెంపరీ ఉంటారు కదా సైంటిస్టులు, వాళ్ళు అతని యొక్క ఎక్స్ప్లెనేషన్ని వినలేదు. ఎందుకు వినలేదంటే, ఆ కాలంలో ప్రకృతి ఉంది కదా, ప్రకృతిలో కంటిన్యూస్గా వేరియేషన్ జరుగుతున్నాయి అన్నమాట. సో వేరే సైంటిస్టులకు వారి ప్రకృతిలో కంటిన్యూస్ వేరియేషన్ జరుగుతుంది కదా, మరి ఈయన చెప్పిన ప్రకారము స్టెబిలిటీ అంటే జీన్స్ అని చెప్పేసి నమ్మలేదు. అది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే, మెండెలు మూసుకొని కూర్చోక ఈ బయాలజికల్ ఫినామినాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాథమెటిక్స్ని తీసుకురావడం కూడా ఒక పెద్ద తప్పే. అది మూడవ కారణం. నాలుగో కారణం ఏంటంటే, సరే కాన్సెప్ట్ ఆఫ్ జీన్స్ చెప్పిన తర్వాత దానికి ఏమైనా ఫిజికల్ ప్రూఫ్ ఉందా, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంది అని అంటే అవి కూడా లేవు. ఈ 4 కారణాల వల్ల ఆ కాలంలో ఉండే మెండల్ యొక్క లాస్ అనేవి అంతరించిపోయినాయి. సరే,
అతని యొక్క గుర్తింపు 1900 వరకు గుర్తించలేదు కదా. రైట్, 1990 అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఆ కాలంలో, ఈ 1990 కాలంలో ముగ్గురు సైంటిస్టులు ముందుకు వచ్చినారు. ఒరే బాబు, మేము మెండల్ కనిపెట్టినటువన్నీ మళ్ళీ రీడిస్కవర్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. అదే పేరు మీదనే, ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. మెండెల్ తన యొక్క వర్క్ను ఏ టైటిల్ మీద పబ్లిష్ చేసినాడంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మీద పబ్లిష్ చేసినాడు. చూడండి, 1900 సంవత్సరంలో ఈ ముగ్గురు సైంటిస్టులు ఒకరు తెలియకోకుండా ఒకరు, డి వెరీస్, కోరినెన్సిస్, వాన్ త్రెస్మాకర్ ఇండిపెండెంట్గా మెండెల్ యొక్క ఫలితాలను రీడిస్కవర్ చేయడం మొదలుపెట్టినారు ఆన్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మీద. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. 1990 సంవత్సరంలో ఒక పక్క ఈ ముగ్గురు ఎవరెంతలకు వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నారు. ఈ 1900 సంవత్సరంలో ఒక పక్క జరుగుతున్నప్పుడు, ఇదే 1900 సంవత్సరంలో ఒక విషయం జరుగుతుంది. ఏదంటే మైక్రోస్కోప్ ఉంది. దీంట్లో అడ్వాన్స్మెంట్స్ అనేటివి జరుగుతున్నాయి. అంటే మైక్రోస్కోప్ ఆ కాలంలో ఉన్నప్పటికీ కూడా దానిలో అడ్వాన్స్మెంట్ వర్షన్స్, అంటే ఇప్పుడు సెల్ ఫోన్ వర్షన్స్ ఎట్లాగైతే కొత్త టెక్నాలజీ వస్తుందో, మైక్రోస్కోప్లో అడ్వాన్స్మెంట్ జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ వీళ్ళు అదే కాలంలో వీళ్ళు పనిచేస్తున్నారు దాని మీద. ఇక్కడ మైక్రోస్కోప్ అడ్వాన్స్మెంట్ జరిగింది. వీటి యొక్క సహాయం వల్ల ఈ ముగ్గురు దీన్ని సహాయం తీసుకొని మెండెల్ యొక్క లాస్ని ఎక్స్ప్లెనేషన్ చేసినారు. మనకు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఈ ముగ్గురు సైంటిస్టులు ఇండిపెండెంట్గా మెండెల్ యొక్క లాస్ని రీడిస్కవర్ చేసినారు. మరి దేన్ని ఉపయోగించి చేసినారు అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చిన చూడండి, క్రోమోజోమల్ మూమెంట్ అనే దానిని ఉపయోగించుకొని మెండెల్ లాస్ని ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. క్రోమోజోమ్స్ డబుల్ అవుతాయంట. ఫస్ట్ క్రోమోజోమ్స్ డబుల్ అయిన తర్వాత సెల్ డివిజన్ అవుతుంది. ఎస్, కరెక్టే కదా. చూడండి, క్రోమోజోమ్ అనేది ఒరిజినల్గా ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. తర్వాత క్రోమోజోము ఇలా ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా టీచర్ కానీ క్రోమోజోము ఇలా ఉంటుంది. ఇది ఫస్ట్ క్రోమోజోమే, ఇది కూడా ఫస్ట్ క్రోమోజోమే, ఇది సెకండ్ క్రోమోజోమే, ఇది కూడా సెకండ్ క్రోమోజోమే, ఇది థర్డ్ క్రోమోజోమే, ఇది థర్డ్ క్రోమోజోమే. కానీ ఫస్ట్ క్రోమోజోమ్ కాబట్టి ఇది ఫస్ట్ క్రోమోజోమ్ కిందకి వస్తుంది. ఇది సెకండ్ క్రోమోజోమ్ కాబట్టి సెకండ్ క్రోమోజోమ్ వస్తుంది. చూడండి, మీరు బాగా గమనించినారా క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి? ఓకే, నార్మల్గా ఇది క్రోమోజోమ్ అంటే, రైట్. సో అందుకే క్రోమోజోమ్ అంటే ఇది. మనకు ఎంతసేపు టెక్స్ట్ బుక్లో ఇలా గీసి మళ్ళీ తర్వాత దీని పక్కన ఇట్లా గీస్తారు. యాక్చువల్గా ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా మనకు? రెప్లికేషన్ లేకుంటే డూప్లికేషన్ టైంలో జరుగుతుంది. క్రోమోజోమ్ అంటే ఇలా ఉండదు నాయన, ఇలానే ఉండేది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒరిజినల్ ఫామ్. ఓకే, ఇది ఎప్పుడు జస్ట్ డూప్లికేషన్ టైంలో ఒక క్రోమోజోమ్కి ఇంకో క్రోమోజోమ్ అనేది పక్కన తయారవుతుంది కాబట్టి ఈ షేప్ వస్తుంది. టెక్స్ట్ బుక్లో చాలా చోట్ల తిక్క ఎక్కువ ఈ డయాగ్రామ్ ఇస్తున్నారు. ఇది కాదు, ఇది మనం ఊహించుకోవాలి. క్రోమోజోమ్ అంటే ఫస్ట్ ఇట్లాగానే చూడండి ఎలా ఉన్నాయి. క్రోమోజోమ్ అంటే ఉన్నాయా లేదా? ప్రతి క్రోమోజోమ్ మనకుండే 23 జతలు క్రోమోజోమ్స్లో ఎలా ఉన్నాయి చూడండి, పేరుగా ఉన్నాయా లేదా, అట్లా అనమాట. రైట్, ఇకపోతే టాపిక్ వస్తే, క్రోమోజోమ్స్ అనేటివి డబుల్ ఇలా అయిన తర్వాత దీనికి సెల్ డివిజన్ జరుగుతుంది అని అంటున్నారు. ఫస్ట్ రెప్లికేషను, తర్వాతనే సెల్ డివిజన్. అదే అనేది ఇక్కడ క్రోమోజోమ్స్ డబుల్ అయిన తర్వాతనే సెల్ డివిజన్ జరుగుతుంది అని చెప్తున్నారు. దాన్నే క్రోమోజోమ్ అంటారు. క్రోమోజోమ్స్ని కలర్ బాడీస్ అని ఎందుకు అంటారంటే,
ఈ క్రోమోజోమ్స్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా మనము స్టెయినింగ్ చేయాల. స్టెయినింగ్ చూడండి, స్టెయినింగ్ చేస్తే ఎలా వస్తుంది అంటే మనకు చూపిస్తాను. ఇలా వస్తుంది స్టెయినింగ్. క్రోమోజోమ్స్ని కలర్ బాడీస్ ఎందుకు అంటారంటే కలర్ వేస్తేనే కనపడుతుంది అన్నమాట, అందుకు స్టెయినింగ్ అంటారు. ఇక్కడ 1902 సంవత్సరం కల్లా మియాసిస్ జరుగుతున్న సమయానికి క్రోమోజోమ్ మూమెంట్ మీద మొత్తం వర్కౌట్ జరిగిపోయింది. ఎస్, వాల్టర్ సట్టన్ అండ్ థార్న్డైక్ బోవేరీ క్రోమోజోమల్ యొక్క బిహేవియర్ని ఫస్ట్ కనిపెట్టినారు. మెండెల్ మాత్రం బిహేవియర్ ఆఫ్ జీన్స్ని కనిపెట్టినారు. వీళ్ళు మెండెల్ కనిపెట్టిన బిహేవియర్ ఆఫ్ జీన్స్ని అర్థం చేసుకొని ఏం చేసినారంటే మెండెల్ యొక్క లాస్ని వివరించడానికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళు ఉపయోగించిన సాధకం ఏది అంటే క్రోమోజోమల్ మూమెంట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైస్ చూడండి, ఇక్కడుండే సెంటెన్స్ మనకు చూడడానికి అంటే ఇది చదివితే మనకు అర్థమవుతుంది కానీ బట్ 2-3 రోజులుగా దీన్ని చూడలేదంటే మనకు పక్కా మర్చిపోతాం. దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇండిపెండెంట్ పెయిర్స్ అనేటివి సెగ్రిగేట్ అవుతాయి ఇండిపెండెంట్లీ ఆఫ్ ఈచ్ అదర్ అన్నాడు. అసలు ఇండిపెండెంట్ పెయిర్స్ ఏందిరా బాబు అని తలక నొప్పి వేస్తారు కదా. రైట్, ఈ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇండిపెండెంట్ క్రోమోజోమ్స్ని ఇండిపెండెంట్ పెయిర్స్ అని ఎందుకన్నాయంటే ఇక్కడ చూడండి, ఇది క్రోమోజోమ్ 1 ఇండిపెండెంట్ పెయిర్, ఇండిపెండెంట్ పెయిర్, ఇండిపెండెంట్ పెయిర్, ఇండిపెండెంట్ పెయిర్, ఇండిపెండెంట్ పెయిర్, మొత్తం ఇండిపెండెంట్ పెయిర్. ఇవి విడిపోయేటప్పుడు గట్ట విడిపోతాయి, ఒకదానికొకటి సంబంధం లేకుండా విడిపోతాయి, ఇండిపెండెంట్గా విడిపోతాయి. చూడండి, ఈ డయాగ్రామ్ చూసినప్పుడు మాత్రమే మనకు ఈ సెంటెన్స్ అర్థమవుతుంది. అట్లాగే 1 పేరా సెగ్రిగేట్ ఇండిపెండెంట్ ఆఫ్ ది అనదర్ పేర్ అన్నాడు. ఇప్పుడు క్రోమోజోమ్ అసలు సిస్ అనేది ఇలా ఉంటుంది, దీనికి క్రోమోజోమ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ 1 అల్లెలీస్ ఉంటాయి, ఇది పెయిర్ ఆఫ్ అల్లెలీస్. ఇక్కడ కూడా ఏముంటాయంటే పెయిర్ ఆఫ్ అల్లెలీస్ ఉంటాయి. సో 1 పేర్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అనదర్ పేర్. ఈ సెంటెన్స్ ఇలా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, క్రోమోజోమ్స్ జీన్స్ అనేటివి ఎప్పుడు కూడా జతలు పెయిర్స్లో ఉంటాయని చెప్తున్నాడు. ఎలా అంటే క్రోమోజోమ్స్ ఎప్పుడు కూడా జతల్లో ఉంటాయి. దీన్ని చూస్తే రైట్, దీని మీద మనకు అల్లెలీస్ ఉంటాయి. అల్లెలీస్ అంటే ఎట్లా, జీన్స్ లోపల అల్లెలీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందా చెప్పా కదా, ఇది ఏ ప్లేస్లో అయితే ఉంటుందో క్రోమోజోమ్లో సేమ్ అల్లెల్ కూడా అదే ప్లేస్లో ఉంటుంది. అప్పుడు ఇది ఏంటి, జీన్స్ పేర్ ఆఫ్ అల్లెలీస్ ఒకటే ప్లేస్లో ఉన్నట్టే కదా. ఇవి పెయిర్స్ ఉన్నప్పుడు ఇవి కూడా పేరు ఉన్నట్టే కదా, అదే దాని అర్థం. ఇంకోటి ఏంటంటే హోమోలాగస్ క్రోమోజోమ్ అన్నాడు. ఇవన్నీ కూడా హోమోలాగస్ క్రోమోజోమ్సే. సేమ్ టు సేమ్ ఉన్నాయో చూడండి. 21 ఎలా ఉంది, 22 ఎలా ఉంది, XX ఎలా ఉంది, XY ఉంది. సేమ్ హోమోలాగస్ క్రోమోజోమ్. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో XX వరకు అన్ని హోమోలాగస్ క్రోమోజోమ్సే. కానీ XY మాత్రం హెమిజైగస్ అనమాట. హెమిజైగస్. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 alleles ఆఫ్ ఏ జీన్ పేర్ లొకేటెడ్ అని హోమోలాగస్ సైట్స్ అన్నాడు. హోమోలాగస్ సైట్స్ అంటే ఏంటంటే మనకు ఇదొకటి ఇలా ఉండి ఇలా వచ్చి ఇలా ఉంటుంది కదా, ఇక్కడ హోమోలాగస్ సైట్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే 2 alleles ఆఫ్ ఏ జీన్ పేర్ అంటారు. దీన్ని 2 alleles ఆఫ్ ఏ జీన్ పేర్ ఆర్ లొకేటెడ్ ఆన్ హోమోలాగస్ సైట్స్ ఆన్ హోమోలాగస్ క్రోమోజోమ్. ఇది కాన్సెప్ట్ అనమాట. రైట్, ఇక్కడ సట్టన్ అండ్ బోవేరీ ఫస్ట్ ఏం చేశారంటే క్రోమోజోమల్ యొక్క సెగ్రిగేషన్ని వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే క్రోమోజోమ్స్ అనేటివి విడిపోతాయి అనే దాన్ని కనిపెట్టినారు. సో వాళ్ళు కనిపెట్టిన నాలెడ్జ్ని తర్వాత అంతకంటే ముందు మెండల్ కనిపెట్టిన ప్రిన్సిపల్స్ని రెండింటిని కలగలిపి వాళ్ళు ఈ టైటిల్ని తీసుకొచ్చినారు. వీళ్ళు కనిపెట్టిన దాన్ని క్రోమోజోమ్స్ అంటారు, మెండల్ కనిపెట్టిన దానికి ఇన్హెరిటెన్స్ అనే పదాన్ని ఉపయోగించి ఈ టైటిల్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే దాన్ని తీసుకొచ్చినారు అనమాట. ఇక్కడ ఉండే సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు
క్రోమోజోమ్స్ అనేవి విడిపోయినప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూసి చెప్తాను. ఈ క్రోమోజోమ్స్ అనేవి విడిపోయినప్పుడు దీని మీద ఉండే పెయిర్ ఆఫ్ అల్లీల్స్ కూడా విడిపోతాయని చెప్పేసి ఈ సెంటెన్స్ యొక్క అర్థం అనమాట. పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా విడిపోతాయి. సో వీళ్ళిద్దరి యొక్క ఐడియాస్ ఉన్నాయి కదా. సటన్ బువెరీ ఐడియా ఏంది? క్రోమోజోమల్ సెగ్రిగేషన్. మెండెల్ యొక్క ఐడియాస్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? ఇది ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇది ఈ రెండు ఐడియాస్ని సింథసిస్ అంటే కలగలిపి దీన్ని ఫాలో అయ్యేది ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. వీళ్ళు కనిపెట్టిన క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూఫ్ చేస్తా అని చెప్పి ముందుకు వచ్చాడు అనమాట. అతని పేరే థామస్ హంట్ మోర్గన్. సో ఇతను చేపట్టిన ప్రయోగంకి మెయిన్ బేసిస్ ఏంటంటే, ఇతను చేపట్టిన డిస్కవరీకి మనకేం తెలిసిందంటే వేరియేషన్స్కి బేసిస్ ఏంది అనేది కనుక్కున్నాడు ఈ థియరీ ప్రకారంగా. తర్వాత సెక్సువల్ రిప్రొడక్షన్కి బేసిస్ ఏందని కనుక్కున్నాను అనమాట. రైట్. ఇతను ఉపయోగించిన ఇన్సెక్ట్ ఏంటంటే డ్రాసోఫిలా మెలనోగాస్టర్. అంటే ఏంది? మనం అట్టుపండు తిని ఫ్రూట్ ఫ్లైస్ మీద ప్రయోగం చేసినాడు. ఎందుకు దాన్ని ఎంచుకున్నాడంటే అది సింపుల్ సింథటిక్ మీడియంలో బాగా పెరుగుతుంది అనమాట. తర్వాత దాని యొక్క లైఫ్ స్పాన్ 2 వారాల కంటే ఎక్కువ బతకదు. తర్వాత ఒక సింగిల్ మేటింగ్తోనే అది మనకు సుమారు ఇంచుమించు లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోజనీస్ని పుట్టిస్తుంది. తర్వాత వచ్చేసి అట్టిపండు మీద పెరిగే ఈగ డ్రాసోఫిలా మెలనోగాస్టర్ ఉంది కదా, దాంట్లో మగ ఆడ అంటే మేల్ ఫీమేల్ అనే దానిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్తున్నాడు. ఒకవేళ ఫ్రూట్ ఫ్లైస్ అనేటివి మెనీ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ అంటే ఏంది? ఫ్రూట్ ఫ్లైస్ ఉంటాయి కదా, ఈగలు, దాంట్లో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయనుకో, ఒకవేళ దాన్ని తీసుకెళ్ళి మనము మైక్రోస్కోప్లో ఏదో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూడాల్సిన అవసరం లేదు, లో పవర్ మైక్రోస్కోప్ల కింద చూస్తే వాటి యొక్క మేల్ ఫిమేలు లేకుంటే వేరియేషన్స్ ఈజీగా కనిపెట్టచ్చు అని అతను అర్థం చేసుకోండు. కాబట్టి ఈ ఇన్సెక్ట్ ఫ్రూట్ ఫ్లైస్ని అతను సెలెక్ట్ చేసుకోండు తన ప్రయోగం కోసం. అది ఈ పారాగ్రాఫ్లో ఉండే మెయిన్ టాపిక్. ఎస్ అండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సటన్ అండ్ బువేరీ ఇక్కడ ఏం చెప్తారంటే పెయిరింగ్ అండ్ సపరేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వల్ల ఏం జరుగుతారంట, విచ్ లీడ్స్ టు ది సెగ్రిగేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దే క్యారీడ్. అంటే దే క్యారీడ్ అంటే క్రోమోజోమ్స్ క్యారీ అయినటివి, అదనమాట. పెయిరింగ్ అండ్ సపరేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వల్ల ఏం జరుగుతుందంట అంటే విచ్ లీడ్స్ టు ది సెగ్రిగేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దే క్యారీడ్, క్రోమోజోమ్స్ క్యారీ అయినటివి. ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయి? పేర్ రూపంలో ఉంటాయి. నేను మీకు ఇంతకుముందు చెప్పిన ప్రతి వీడియోలో క్రోమోజోమ్ కూడా ఇలా ఉండి, ఇది అసలంగా క్రోమోజోమ్ 1, ఇది క్రోమోజోము, ఇది క్రోమోజోమ్ కదా, ఇది 1 క్రోమోజోమ్. ఈ మొత్తాన్ని కలిపి దీన్ని ఏమంటారంటే వన్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్. అంటే దీని పేరే 1 క్రోమోజోమ్. ఇట్లాంటివి 23 జతలు ఉంటాయిలేండి. ఓకే, ఇదేమంటారంటే క్రోమోజోమ్స్ని మనము పేరింగ్లో ఉన్నాయి. ఇవి సపరేట్ అవుతున్నప్పుడు దీని మీద ఉండే జీను లోపల ఉండే అలీల్ ఉంటాయి కదా, అలీల్స్ జీను, ఇవి హోమోలోగస్ క్రోమోజోము, హోమోలోగస్ సైట్స్. తర్వాత దీన్నే ఏ పెయిర్ ఆఫ్ అలీల్స్ అంటారు, ఏ పెయిర్ ఆఫ్ జీన్ అంటారు. ఓకే, దీని కథ అంతా నేను ఆల్రెడీ చెప్పేసిన వీడియోస్లో. ఇక్కడ ఐ జీన్ అనుకో, ఇక్కడ కూడా ఐ జీన్స్ ఏముంటుంది, దీని లోపల ఏ అలీల్ ఉంటే దీంట్లో బి అలీల్ ఉంటుంది అనమాట. అంటే మనకు ఇక్కడ ఏమంటారంటే సపరేషన్ ఆఫ్ పెయిర్డ్ క్రోమోజోమ్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది, దాని వల్ల పరిణామాలు ఏం జరుగుతుందంటే సెగ్రిగేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. దీని మీద పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంది? అలీల్సే. ఇవి సపరేట్ అయ్యేటప్పుడు దీని మీద ఉండే అలీల్స్ కూడా సపరేట్ అవుతాయి అనమాట. ఓకే, అదే చెప్పేది ఇక్కడ సెగ్రిగేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దే క్యారీడ్ అన్నారు. ఎవరు క్యారీ చేసుకున్నారు? క్రోమోజోమ్స్ క్యారీ చేసుకున్న దాని గురించి మాట్లాడుతున్నాడు. అది సటన్ బువేరీ మాట్లాడేది. సటన్ అండ్ బువేరీ కనిపెట్టిన నాలెడ్జ్ ఏంటంటే క్రోమోజోమల్ సెగ్రిగేషన్ అనేది తెలివింది వాళ్ళ దగ్గర.
మరి ఈ తెలివి క్రోమోజోమల్ సెగ్రిగేషన్ అనే తెలివితో సటన్ బువేరి ఉన్నప్పుడు, సైంటిస్టులు ఇద్దరు ఉన్నప్పుడు, వీళ్ళు మెండెల్ యొక్క ప్రిన్సిపల్స్ని కనుక్కోవాలా ఏందో అని అనుకుంటున్నారు కదా. అప్పుడు ఈ థీరీకి ఎలా పేరు పెట్టారు చూడండి. వీళ్ళు కనిపెట్టినది క్రోమోజోమల్ సెగ్రిగేషన్, దానికి క్రోమోజోమల్ పెట్టినారు. మెండెలియన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. గుర్తుపెట్టుకోండి, థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్పినాడు ఆయన. అంటే ఏంది ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? ఎట్లా మొక్కలు చూడండి, మీకు ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఇచ్చినాడు చూడండి, కృష్ణ క్రోమోజోమ్ మెండల్ పబ్లిష్ చేసింది వర్క్ ఇది ఏంటంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, ఒక పొడువాటి చెట్టు నుంచి పొట్టి చెట్టు నుంచి ఎట్లా పోతే క్యారెక్టర్స్ అని చెప్పాడు. సో మెండల్ చెప్పిన థియరీ ఏంటంటే థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో దీనిని వాళ్ళు పెట్టిన క్రోమోజోమ్స్ని రెండింటిని జోడించి వాళ్ళు ఈ పదం పెట్టినారు, క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే దాన్ని పెట్టినారు అన్నమాట. సో వీళ్ళిద్దరు ఏం చేసినారు, కేవలం మెండెలియన్ కనిపెట్టిన దాన్ని తిరిగి కనిపెట్టి దానికి ఒక పేరు పెట్టినారు. కానీ వీళ్ళు ఇక్కడ ఏమంటారంటే దిస్ సింథసిస్ ఆఫ్ ఐడియాస్. వీళ్ళిద్దరి యొక్క ఐడియాస్ అనేది ఫాలో చేసేది ఏదంటే ఈ రెండు ఐడియాస్ దేన్ని ఫాలో అవుతాయంట అంటే నెక్స్ట్ వచ్చిన ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. వీళ్ళు చెప్పినది థియరిటికల్గా ఉంది, కానీ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నేను ఎక్స్పెరిమెంటల్గా ప్రూఫ్ చేస్తా అని చెప్పేసి నెక్స్ట్ థామస్ హంట్ మోర్గాను వాళ్ళ యొక్క కొలీగ్స్ వచ్చేసినారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే డ్రాసోఫిలా అనే దానిని మెలాగాస్టర్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది దానిని ఎక్స్పెరిమెంట్గా ప్రూఫ్ చేసినారు. కానీ ఇక్కడ పాయింట్ ఉంది, థామస్ హంట్ మోర్గాను క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ను ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ చేసేటప్పుడు అది దేనికి దారి తీసింది అంటున్నారంటే ఇట్ లీడ్స్ టు ద డిస్కవరింగ్ ద బేసిస్ ఫర్ వేరియేషన్స్కు పునాది రాళ్లను ఇచ్చిందనమాట మనకు. అంటే వేరియేషన్ ఎలా జరుగుతుంది, సో వేరియేషన్లో మార్పులు ఎలా ఉంటాయి, సో వేరియేషన్ వల్ల మనకు వచ్చే నష్టాలేని లాభాలేదని వేరియేషన్ యొక్క పునాది రాళ్లను డిస్కవరీ చేసింది. వేరియేషన్ అంటే మార్పులు. అది ఏంటంటే అంటే దట్ సెక్సువల్ రిప్రొడక్షన్ ప్రొడ్యూస్డ్. చూడండి, ఈ వేరియేషన్ ఎలా వస్తుంది మనుషుల్లో. ఇప్పుడు మనుషులు ఎలా వస్తుంది, ఇప్పుడు ఒక మదరు ఒక ఫాదర్ ఉన్నాడు, పిల్లవాళ్ళు XY ఏదో వస్తుంటారు. నెక్స్ట్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. సో ఇక్కడ ఈ జనరేషన్లో వేరియేషన్, ఇంకో జనరేషన్ వేరియేషన్ వస్తుందంటే ఇదంతా ఏంటిది, సెక్సువల్ రిప్రొడక్షనే కదా అట్లా అనమాట అది. సో వీళ్ళు కనిపెట్టిన థియరీ వల్ల మనకు వేరియేషన్కి ఒక బేసిస్ దాన్ని కనుక్కున్నారు, అది కూడా సెక్సువల్ రిప్రొడక్షన్ ద్వారానే అని చెప్పేసి కనుక్కున్నారట. సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఇది డ్రాసోఫిలాలు కొన్ని వందల జనరేషన్స్ ద్వారా సెక్సువల్ రిప్రొడక్షన్ జరిపినప్పుడు వేరియేషన్స్ వచ్చేసినాయి. అంటే ఇది తల్లిదండ్రులు ఉన్నట్టు ఆ పిల్లలు లేవు, పిల్లలు ఉన్నట్టు ఇంకో పిల్లలు లేవు అనమాట. సో సెక్సువల్ రిప్రొడక్షన్ వల్ల మనకు వేరియేషన్ అనేది తెలిసింది. సో వేరియేషన్ ఎలా వస్తుందని దానికి ఒక బేసిస్ అనేది అర్థమైంది. దేనివల్ల అంటే వీళ్ళు చేసిన క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ చేసేటప్పుడు. అది ఇక్కడ పాయింట్. మీకు ఈ పాయింట్ మీకు అర్థమై ఉండాల. ఫ్రూట్ ఫ్లైని ఎందుకు అతను సెలెక్ట్ చేసుకున్నాడంట అంటే థామస్ హంట్ మోర్గాన్. సో ఫ్రూట్ ఫ్లైస్ సెక్సువల్ రిప్రొడక్షన్ ద్వారా మెనీ టైప్స్ ఆఫ్ హెరిడిటరీ వేరియేషన్స్ వస్తాయి. వాటిని మనం ప్రతిసారి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూడలేం. సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూడలేనప్పటికీ కూడా నేను లో పవర్ మైక్రోస్కోప్ ఉపయోగిస్తే కనపడుతున్నాయి కాబట్టి ఫ్రూట్ ఫ్లైని తీసుకుంటా అని చెప్పినాడు. అంటే ఏంది, వీటి యొక్క హెరిడిటరీ వేరియేషన్స్ లో పవర్ మైక్రోస్కోప్లో కూడా చూడగలుగుతున్నాడు కాబట్టి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కాస్ట్లీ కాబట్టి అది అవసరం లేదు కాబట్టి దీంట్లో కనపడుతుంది కాబట్టి దీన్నే సెలెక్ట్ చేసుకున్నాడు అతను. అది చూడండి, మెనీ టైప్స్ ఆఫ్ హెరిడిటరీ వేరియేషన్స్కి కారణం ఏంది, మళ్ళీ సెక్సువల్ రిప్రొడక్షనే. చూడండి, సెక్సువల్ రిప్రొడక్షన్ ద్వారా ఉత్పత్తి అయిన వేరియేషన్స్కి పునాది రాళ్ళు బేసిస్ని ఈ డిస్కవరీ ద్వారా కనుక్కున్నారన్నమాట. వెరీ ఇంపార్టెంట్.